సాయి వెంకటేశ్వర్లు గారు సైకిల్ పంపిణీ బీపీఎల్ వారి ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ నిర్వహణ కొరకు విచ్చేస్తున్న ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. తర్వాత ఎంఆర్ఓ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. తర్వాత ఎండిఓ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. తర్వాత ఎంఈఓ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. తర్వాత పార్టీ నాయకులు, తర్వాత గ్రామ పెద్దలు, యువత, విద్యావంతులు అందరూ వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. సార్, ఇక్కడ బట్టుపల్లి హై స్కూల్ గత సంవత్సరం 100% సార్. తర్వాత పిల్లలు కూడా డిసిప్లిన్ బాగానే ఉంటుంది. దీని ప్రకారంగా సైకిల్ పంపిణీ గురించి తమను అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో ముందుగా మనకు ఐటీసీ నుంచి వచ్చిన బృందం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ రకంగా మేము ఈ ప్రోగ్రాం చేశాం సార్. మా స్కూల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అడగగానే ఇచ్చినందుకు ఐటీసీ వారు అసిస్టెంట్ మేనేజర్ సార్ వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారి వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న అందరి వారికి ఐటీసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ ఐటీసీ, ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ స్కీమ్ ప్రకారం ఈరోజు బాలికలకి సైకిల్స్ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వేదికను ఉద్దేశించి ఎంఏ గారు జి మంజుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవ పినపాక శాసనసభ్యుల గారికి, మరియు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఐటీసీ బృందంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్ విద్యాశాఖ తరఫున. ఎందుకంటే మనకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎక్కువగా పేద విద్యార్థులే విద్యని అభ్యసిస్తూ ఉంటారు. వారికి చాలా మనకు 3-4 కిలోమీటర్స్ నుండి రావడం జరుగుతుంది పాఠశాలకు. మరి వాళ్ళకి ఈ బైసికిల్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇది అందజేసినటువంటి మనకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఐటీసీ బృందం వారికి కూడా, ఎందుకంటే మనకు ఇబ్బంది పడుతున్నామని తెలియజేయగానే వాళ్ళు మనకి అందజేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎందుకంటే పేద విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మన ప్రభుత్వము, అదేవిధంగా ఈ వేరే ఐటీసీ బృందం వాళ్ళు కూడా మనకు లాస్ట్ ఇయర్ కూడా నోట్బుక్స్ ఇచ్చారు పిఎస్కి. అవి చాలా ఉపయోగపడినాయి పిఎస్ వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ సమ్మర్లో ప్రాక్టీస్ చేయడానికి. అదేవిధంగా ఈసారి మనకు ఈ సైకిల్స్ కూడా అందజేయడం జరుగుతుంది. వీటిని విద్యార్థులు తీసుకోవడమే కాదు, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి. మనకి ఎందుకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనేది ఆ విధంగానే ఉపయోగించుకుంటూ మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే వాళ్ళు ఇచ్చిన వాటికి వాల్యూ అనేది ఉంటుంది. కాబట్టి పిల్లలు చక్కగా వాటిని రోజు స్కూల్కి, ఎందుకంటే 3-4 కిలోమీటర్స్ నుండి వస్తారు, మనకు కంపల్సరీ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాటిని యూజ్ చేసుకుంటూ మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. బట్టుపల్లి గ్రామాన్ని సార్ని పలు దఫాలు రోడ్లు అవి ఓపెనింగ్ అప్పుడు పిలిచినప్పుడు స్కూల్కి రండి సార్ అన్నప్పుడు సార్ చాలా బిజీగా ఉన్నారు. ఈరోజు వేదిక దగ్గర కాకుండా మన పాఠశాలలో ఇవ్వాలని, పాఠశాల పిల్లల ముందు ఇవ్వాలని సార్ యొక్క కోరిక. ఆ రకంగా మేము చెప్పిన వెంటనే సమయానుభవం చూసుకోకుండా వెంటనే తయారు చేశాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పాఠశాలకు వచ్చి పిల్లలకి ఐటీసీ ద్వారా ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్కూల్ హెచ్ఎం గారు మోహన్ బాబు గారికి, మన ఎంఈఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన ఈరోజు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి అడిగింది తడుగా మనకు సైకిళ్ళు స్పాన్సర్ చేసినటువంటి సార్బాక పేపర్ బోర్డు ఐటీసీ విశ్వనాథన్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ గారికి, మన చందా సంతోష్ గారికి, అంతా ఏదిక మీద అందరికీ, నాతో వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మన ఎక్స్ సర్పంచ్
తోలెం నాగేశ్వరరావు, ఎర్ర సురేష్, ఎక్స్ సర్పంచ్ శ్రీనివాస్, అందరికీ, నేతాజీ గారికి అందరికీ కూడా పేరు పేరున కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మరి ఈ పాఠశాల యొక్క ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా వారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బొరుగుపాడు మండలంలో మనకు పేపర్ బోర్డు ఉంది. ఆ పేపర్ బోర్డు ద్వారా మనం ఈ నియోజకవర్గంలో పేద పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుతారు. పేద పిల్లలు అందరూ ఆడపిల్లలకి వాళ్ళ చదువు ఆటంకం లేకుండా ఒకరికి కిలోమీటర్ ఉంటుంది, 2 కిలోమీటర్లు, 3 కిలో రోజు నడిచిపోతూ ఉంటారు స్కూళ్ళకి. అటువంటి బాధలు పోవాలా, వాళ్ళకి టైం సేవ్ కావాలా, చదువుకోవడానికి ఇంకా టైం కల్పించాలని చెప్పేసి మరి వెంటనే నేను ఐటీసీ వారిని ఈ నియోజకవర్గానికి ఒక 1000 సైకిళ్ళు కావాలని అడిగినాను ఆడపిల్లలకి. మన నియోజకవర్గం చదివే స్కూళ్ళల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే స్కూళ్ళల్లో ఆడపిల్లలకు సైకిళ్ళు కావాలని ఒక 1000 సైకిళ్ళు అడిగితే నేను మరి మొదటి విడతగా 300 ఇవ్వడం జరిగింది. మరి అడిగిందే తడుగా స్పందించి 300 సైకిల్ స్పాన్సర్ చేసినటువంటి ఐటీసీ సంస్థ మేనేజ్మెంట్ అందరికీ పేరు పేరున మరి పినపాక నియోజకవర్గం తరపున, నా తరపున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం అనేది మనుగోలు మండలంలో పంపిణీ చేసినాం, అశ్వాపురం మండలంలో పంపిణీ చేసినాం, ఈ రోజున కరగూడ మండలానికి వచ్చినాం. తర్వాత పినపాక మండలంలో కూడా 41 సైకిళ్ళు వచ్చినాయి. పినపాక మండలానికి కూడా 41, అన్ని మండలాల వరకు తీసుకున్నాం మనం. బురుగుపాడు మండలానికి వచ్చినాయి, ఆళ్లపల్లి మండలానికి, గుండాలం, అన్ని మండలాలకు అడిగాను నేను 1000 సైకిళ్ళు. 300 ఇచ్చినారు ఫస్ట్ బేస్లో. తర్వాత వచ్చిన దాంట్లో మిగతా ఆడపిల్లలకు కూడా సైకిళ్ళు మనం ఇచ్చినట్లయితే వాటిని ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళ చదువుకి ఏ విధమైన ఆటంకం కలగొద్దు, వాళ్ళు ఇబ్బంది పడొద్దు, సమయాభావం సేవ్ అవుద్ది, వాళ్ళు చక్కగా ఇంకా స్పిరిట్తో చదువుకోవాలని చెప్పేసి మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హై స్కూల్లో చూస్తే బట్టుపల్లి, ఇవాళ ఇచ్చే సైకిళ్ళు కూడా హై స్కూల్ బట్టుపల్లి, హై స్కూల్ కరగూడెం, హై స్కూల్ అనంతారం, 3 హై స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు మనం ఇప్పుడు పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ బట్టుపల్లి హై స్కూల్కి వచ్చిన తర్వాత సమస్యలు ఏం లేవు, అన్నీ ఉన్నాయని చెప్పినారు హెచ్ఎం గారు. చాలా బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఉన్నాయి, బాత్రూమ్స్, టాయిలెట్స్, కావాల్సిన గదులు, కావాల్సిన స్టాఫ్, ఉపాధ్యాయులు అందరూ ఉన్నారని చెప్పడం, మధ్యాహ్న భోజనం కూడా మంచిగా రుచిగా పిల్లలకి పెడుతున్నామని చెప్పినారు. మంచి సంతోషం. గవర్నమెంట్ కూడా ఇవాళ ఈ పాఠశాలను చూస్తే నేను గవర్నమెంట్ పాఠశాల అనుకోవట్లా, ఒక ప్రైవేటు మరి ఇన్స్టిట్యూట్ ఉన్నట్టుగా ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఇవాళ మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్యా విధానంలో ప్రైవేటు విద్యా విధానానికి ధీటుగా గవర్నమెంట్ విద్యా విధానాన్ని నిలబెట్టాలి. క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషను, నాణ్యతతో కూడినటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందించాలి. మరి అటువంటి పిల్లల్ని పునాది నుంచే మనం తయారు చేసినట్లయితే వాళ్ళకు పై తరగతులకు పోయిన కొద్దిగా మరి మెరిట్తో పాస్ అవుతే భవిష్యత్తులో వాళ్ళు స్థిరపడతారు, ఈ సమాజంలోకి సేవ చేస్తారు, గౌరవంతో బతుకుతారని చెప్పేసి మన ప్రభుత్వం ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ మన గవర్నమెంట్ మరి పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ బడుల్లో చక్కటి నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని, మరి ఇవాళ అర్హత ఉన్నటువంటి, పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి, మరి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులతోని ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా చక్కటి విద్యా విధానాన్ని మన గవర్నమెంట్ అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకొని ₹1,00,00,000 నిధులు కేటాయిస్తూ ఉంది. అదే కాకుండా ఇవాళ గత ప్రభుత్వంలో కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ టీచర్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, మరి ఉపాధ్యాయ పోస్టులు 2024 డిఎస్సి ద్వారా 11,054 మందిని కొత్తగా నియమించే దాంట్లో ఇవన్నీ కూడా ఉపాధ్యాయులకు కూడా మన ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది. ప్రమోషన్లు కూడా మన అనౌన్స్ చేసిన ప్రమోషన్లు కూడా ఇస్తూ ఉంది. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ రాగానే హెచ్ఎం గారు చెప్పినారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉందని. లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఏంటంటే 100% పాస్ అయినా చెప్పినారు. 100% పాస్ అవ్వడానికి కృషి చేసినటువంటి హెచ్ఎం గారికి, వారి బృందానికి, ఉపాధ్యాయులకు కూడా, వారి తల్లిదండ్రులకు కూడా నేను పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 100% రాబోయే రోజుల్లో కూడా ఆ పర్సంటేజ్ తగ్గకుండా మంచిగా వాళ్ళకి విద్యను అందించండి, మంచిగా బోధించండి. అర్థమయ్యే పద్ధతుల్లో, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అర్థమయ్యే పద్ధతుల్లో వాళ్ళ యొక్క మైండ్ రీడింగ్, ఫేస్ రీడింగ్ అర్థమైపోతుంది. చదువుకున్న వాళ్ళు, ఉపాధ్యాయులు, మీరంటే విద్యావేత్తలు, విద్యావంతు, మరి మేధావులు. కాబట్టి ఆ పిల్లల యొక్క అవగాహన, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఎవరు చదవగలుగుతున్నారు, ఎవరు వెనకబడుతున్నారు, ఇవన్నీ కూడా గమనించి వారిని కూడా మెరిట్తో పాస్ అయ్యేదానికోసం ఈ ఫౌండేషన్ అనేది చాలా కీలకం విద్యా వ్యవస్థలో. ఇది జీవితాంతం మరి ఇది నిలబడి ఉంటుంది. కాబట్టి అటువంటి విద్యా విధానాన్ని మరి 10th క్లాస్లో మరి 100% ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా పిల్లలు కూడా అదే స్పిరిట్తో, అదే మార్కులతో పాస్ అయ్యే విధంగా చూడాలని రాబోయే రోజుల్లో మరి ప్రత్యేకంగా కోరుతూ, ఈ రోజున
సైకిళ్ళు అడగానే ఇచ్చినటువంటి ఐటీసీ మరి సంస్థ ద్వారా వచ్చినటువంటి వారి విశ్వనాథన్ గారికి వారి బృందానికి మరి వారి కంపెనీ మొత్తం మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కరగూడెం సెంటర్లో కూడా కరగూడెం అనగానే చుట్టుపక్కల 16 పంచాయతీలు 60 గ్రామాలు ఉన్నాయి. మరి ఏ ఊరు వెళ్ళాలన్నా కరగూడెం రావాలి, పక్కన ఉన్నటువంటి గ్రామాలు గిరిజన గ్రామాలు అన్నీ. కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా మరి మన కరగూడెం సెంటర్లో ఎంఆర్ఓ గారు అది ఇంతకుముందు చూసినారు, అది మన బస్ షెల్టరు, బాత్రూమ్స్, టాయిలెట్స్కి నేను ఐటీసీ వాళ్ళని అడిగినా ఇస్తామన్నారు. ఆ స్థలాన్ని నాకు వెంటనే ఐడెంటిఫై చేసి ఇవ్వండి. మరి ఎవరే పక్క ఊరి నుంచి వచ్చినా వాళ్ళు కూర్చోవడానికి, బస్సు రాగానే ఎక్కి ప్రయాణం చేయడానికి, వాళ్ళకు మంచినీళ్ళు కానీ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం కూడా మేనేజ్మెంట్ ఐటీసీ వారితో మాట్లాడినా వాళ్ళు కూడా అంగీకరించినారు. అది స్థలాన్ని నాకు ఫైనల్ చేసి ఇచ్చినట్లయితే వెంటనే నేను కరగూడెం సెంటర్లో బస్ షెల్టరు, బాత్రూమ్స్, టాయిలెట్స్ నిర్మాణం వెంటనే కొబ్బరి కొట్టి స్టార్ట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి ఎంఈఓ గారు, హెచ్ఎం గారికి, మరి ఐటీసీ పాల్గొన్న ఐటీసీ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.